ఓకే, iOS 15 బీటా 4 రిలీజ్ అయ్యి 1 వీక్ పైనే అవుతుంది. అండ్ మీలో కొంతమంది ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చా లేదా బీటా 5 రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలా అని అడుగుతున్నారు. సో ఈ రోజు వీడియోలో iOS 15 బీటా 4 లో ఏ ఇష్యూస్ ఉన్నాయి అండ్ అలాగే iOS 15 బీటా 5 ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ బీటా 4 లో ఇష్యూస్ గురించి వస్తే, ఈ అప్డేట్ లో నేను ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి ఓవర్ ఈటింగ్. జనరలీ ఈ బీటా వర్షన్స్ పెరుగుతున్న కొద్దీ ఈటింగ్ ఇష్యూస్ సాల్వ్ అవుతూ ఉంటాయి, కానీ ఈ బీటా 4 లో మాత్రం స్లైట్ గా ఈటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇది ఓన్లీ నా ఐఫోన్ 11 లోనే కాదు, ఓల్డర్ ఐఫోన్ మోడల్స్ లో కూడా ఈ ఇష్యూ నోటీస్ చేశాను. అంటే పర్ఫార్మెన్స్ లో ఏ డ్రాప్ లేదు. ఇన్ఫాక్ట్ బీటా 3 మీద బీటా 4 చాలా ఫాస్ట్ గా పర్ఫార్మ్ చేస్తుంది, కానీ ఈ స్లైట్ ఈటింగ్ ప్రాబ్లం వల్ల బ్యాటరీ లైఫ్ మీద కొంచెం ఎఫెక్ట్ పడింది. అండ్ బీటా 3 మీద పోల్చుకుంటే స్క్రీన్ ఆన్ టైం 1 అవర్ తక్కువే వస్తుంది. మామూలుగా ఈ అప్డేట్స్ పెరుగుతున్న కొద్దీ బ్యాటరీ లైఫ్ కూడా బెటర్ అవుతూ ఉంటది, కానీ ఈ అప్డేట్ లో కొంచెం బ్యాటరీ లైఫ్ తక్కువ వస్తుంది. అంటే మనం ఉండే క్లైమేట్ కండిషన్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫోన్ వాడకపోయినా హ్యూమిడిటీ వల్ల లైట్ గా వార్మ్ అవుతుంది అండ్ దాని వల్ల కూడా ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది అనుకోవచ్చు. అంటే ఇది ప్రతిసారి ఓవర్ హీట్ అవ్వడం లేదు, జస్ట్ హెవీ టాస్క్స్ చేస్తున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం ఓవర్ హీట్ అవుతుంది. అండ్ దీనికి కారణం ఆప్టిమైజేషన్ కూడా అవ్వచ్చు. ఈ యాప్స్ అండ్ గేమ్స్ కొత్త బీటాస్ కి ఆప్టిమైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో వన్స్ ఈ యాప్స్ అన్ని బెటర్ గా ఆప్టిమైజ్ అయ్యాక పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్ బ్యాక్ టు నార్మల్ అవ్వచ్చు. అండ్ ఈ ఈటింగ్ ఇష్యూస్ కూడా మోస్ట్లీ నెక్స్ట్ ఫ్యూ అప్డేట్స్ లో సాల్వ్ అయిపోతాయని అనుకుంటున్నాం. సో ఇవి బీటా 4 లో నేను ఎక్కువగా ఫేస్ చేసిన ఇష్యూస్. అండ్ దీంతో పాటు ర్యాండమ్ వేకప్ అవ్వడం, అలాగే అప్పుడప్పుడు యాక్సిడెంటల్ క్రాషెస్ అవ్వడం లాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఇది బీటా సాఫ్ట్వేర్ కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్ని కామన్. మీలో కొంతమంది ఈ బీటాస్ ఎక్కించుకొని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటున్నారు. అందుకే నేను మీ ప్రైమరీ డివైస్ లో కాకుండా సెకండరీ డివైస్ లో ఎక్కించుకోమని చెప్తూ ఉంటాను. యాపిల్ iOS 15 సెప్టెంబర్ లో ఫైనల్ పబ్లిక్ రిలీజ్ చేసేంత వరకు ఏదో ఒక ర్యాండమ్ బగ్స్ ఉంటాయి. సో బీటా ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఈ బీటా 4 ఇన్స్టాల్ చేసుకోవచ్చా వద్దా అంటే, మీరు ఆల్రెడీ iOS 15 బీటా 3 లో ఉంటే అప్డేట్ చేసుకోండి. లేదు అంతకన్నా ఓల్డర్ బీటాస్ లో ఉంటే బీటా 5 రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇంకా బీటా 5 కి వస్తే, యాపిల్ జనరలీ ఈ బీటాస్ 2 వీక్స్ కి ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ iOS 14 బీటాస్ కూడా ఇదే షెడ్యూల్ లో రిలీజ్ చేశారు. అంటే ఆల్రెడీ ఈ iOS 15 బీటా 4 రిలీజ్ అయ్యి 1 వీక్ పైన అవుతుంది. అంటే నెక్స్ట్ వీక్ ట్యూస్డే గానీ వెడ్నెస్డే గానీ ఈ బీటా 5 రిలీజ్ చేయొచ్చు. అండ్ రిలీజ్ అయిన వెంటనే నేను ఆ అప్డేట్ మీద వీడియో పెడతాను. సో అప్పుడు ఈ ఇష్యూస్ సాల్వ్ అయ్యే లేదో చూద్దాం. అండ్ ఆ వీడియో చూడాలి అంటే ఈ లోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఈ బీటా 4 లో ఇంకేమైనా ఇష్యూస్ నోటీస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.